ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి కొత్త ఓటర్లు బాగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ లిస్టు విడుదల చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలాగే ఈసారి కూడా జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నిజామాబాద్, జగిత్యాలలో విస్తరించి ఉండగా జహీరాబాద్ స్థానం కామారెడ్డి, సంగారెడ్డి, కొంత నిజామాబాద్ జిల్లాలో వ్యాపించి ఉంది. ఈ 2 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో మొత్తం 15,53,266 మంది ఓటర్లున్నారు. ఇందులో 8,14,689 మంది మహిళలుండగా 7,38,577 మంది పురుషులున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14,95,417 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 7,58,889 మంది ఉండగా పురుషులు 7,36,528 మంది ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో జహీరాబాద్, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓట్లే ఎక్కువ. అయితే 9 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్క మహిళ కూడా శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం లేదు. గత ఎన్నికల్లో మొత్తం 9 స్థానాలు గెలిచిన అధికార పార్టీ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఓట్ల శాతం అధికంగా ఉన్నా చట్టసభల్లో అవకాశం కల్పించకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ మంది గుర్తింపు ఉన్నారు. కొంతమంది అక్కడెక్కడ ఏదో కొద్ది మంది మాటకే ఉన్నారు. కానీ చాలా మందిని ఎక్కడైతే నిజామాబాద్లో ఇన్ని లక్ష ఓట్లు ఎక్కువ ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చట్టసభల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు మహిళలకి ఎంకరేజ్ చేస్తున్నామంటున్నారు, ముందుకెళ్తున్నారు అంటున్నారు. 30% రిజర్వేషన్ అంటున్నారు, 33% రిజర్వేషన్ అని చెప్తున్నారు. కానీ గుర్తించి చట్టసభలకు పంపే మాత్రం కొద్ది మందే ఉన్నారు అక్కడ వరకు చేరుకున్న వాళ్ళు. అన్ని పార్టీలు వాళ్ళు గుర్తించి మహిళలకు స్థానం ఇస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. 16 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే కనీసం 10 మంది మహిళలు కూడా జిల్లా నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించలేదు. అత్యధిక ఓట్లున్నా చట్టసభల్లో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంపై నిరాశ చెందుతున్నారు మహిళలు. తమకి కూడా పురుషులతో సమానంగా పోటీకి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు పార్టీలు ఎవరు కూడా చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడానికి కానీ కనీసం తమ జనాభా దామాషా ప్రకారమైన వాళ్లకు సమానమైన సీట్లను కేటాయిద్దామని ఆలోచనలు ఏ పార్టీ కూడా చేస్తున్న పరిస్థితి లేదు. చట్టసభల్లో సీట్లు ఇచ్చే విషయంలో పార్టీలన్నీ కూడా పురుషకు సంబంధించిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు తప్ప మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఎవరు ఇవ్వట్లేదు. అనేక రకాలైన సమస్యలకు కానీ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపుగా పార్టీలన్నీ కూడా ఆలోచించి మహిళలకు సమప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ కవిత మరోసారి పోటీ చేయడం ఖాయం. ఈసారి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో కొందరు మహిళలు టికెట్లు ఆశిస్తున్నా వారికి టికెట్లు దక్కుతాయో లేదో చూడాలి. ఇక బీజేపీ నుంచి టికెట్లు ఆశించేవారు లేరనే చెప్పాలి.